హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈ సెషన్లో మనం ఇండెక్స్ అట్రిబ్యూట్ గురించి చూద్దాం. రైట్, ఇండెక్సింగ్ కాన్సెప్ట్ అయింది కదా. ఎంటిటీ ఫ్రేమ్వర్క్ 4 provides the index attribute to create an index on a particular column in the database. ఇండెక్స్ అనేది ఏంటంటే లైక్ ఇండెక్స్ అట్రిబ్యూట్ దేనికి యూజ్ చేస్తామంటే డేటాబేస్లో ఉన్న కాలమ్స్కి పర్టికులర్ కాలం ఏదైతే ఉంటుందో దాని మీద ఇండెక్స్ అనేది క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం. So creating an index on multiple columns using the index attribute is also possible. మల్టిపుల్ కాలమ్స్ మీద ఇండెక్సింగ్ అనేది క్రియేట్ చేయడం కూడా మనకి ఇక్కడ పాసిబుల్ యూజింగ్ ఇండెక్స్ అట్రిబ్యూట్. సో యాడింగ్ ది index attribute to one or more properties of an entity will cause entity framework 4 to create the corresponding index in the database. సో మన ఎంటిటీలో 1 or 2 ప్రాపర్టీస్కి మనం ఇండెక్స్ అట్రిబ్యూట్తో డెకరేట్ చేస్తే డేటాబేస్లో కరస్పాండింగ్ కాలమ్స్ ఏదైతే ఉంటుందో వాటికి మనకి ఇక్కడ ఇండెక్సింగ్ అనేది క్రియేట్ చేస్తుంది. ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ యూ నీడ్ టు రిమెంబర్ ఇస్ దట్ యూ కెన్ అప్లై ది ఇండెక్స్ అట్రిబ్యూట్ ఎట్ ది క్లాస్ లెవెల్. సో ఇండెక్సింగ్ అనేది మనం క్లాస్ లెవెల్లో అప్లై చేయాలి, రైట్? అండ్ టు ది కన్స్ట్రక్టర్ సో వీ నీడ్ టు సప్లై ది ప్రాపర్టీ ఆర్ ప్రాపర్టీస్ ఆన్ విచ్ వీ వాంట్ టు క్రియేట్ ఇండెక్స్. మనం ఇండెక్సింగ్ లెవెల్లో ఇది క్లాస్ లెవెల్లో ఇండెక్సింగ్ అనేది అప్లై చేస్తాం. ఇండెక్స్ అట్రిబ్యూట్ అనేది ఏ ప్రాపర్టీ లేదంటే ప్రాపర్టీస్ అయితే మనం ఇండెక్సింగ్ అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నామో వాటికి ఇస్తాం. సో ఇక్కడ చూడండి, స్టూడెంట్ ఐడి ఫస్ట్ టైం లాస్ట్ టైం రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది. సో రిజిస్ట్రేషన్ నెంబర్కి మనం ఇండెక్సింగ్ క్రియేట్ చేయాలనుకున్నాం. సో ఇండెక్స్ ఆఫ్ నేమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ నెంబర్, సో నేమ్ ఆఫ్ ప్రాపర్టీ నేమ్, right? So by default, it will create the index with the name ix index underscore table name student underscore property name register number. So that is ix students registration number. And by default, the index is created as non-unique and non-clustered. So ఒకసారి చూద్దాం, ఇది ఇండెక్స్ అనేది జనరల్ ఇండెక్స్ అనేది జనరేట్ చేసి చూద్దాం ఒకసారి. మనం క్లాస్ లెవెల్లో ఇండెక్స్ అనేది అప్లై చేస్తాం, రైట్? Index name of ప్రాపర్టీ నేమ్ రిజిస్ట్రేషన్ నంబర్. సో రిజిస్ట్రేషన్ నంబర్ మీద మనం రిజిస్ట్రేషన్ నంబర్ మీద మనం ఇండెక్స్ అనేది అప్లై చేస్తున్నాం, రైట్? సో సారీ, సో డన్. సో ఒకసారి చెక్ చేద్దాం. స్టూడెంట్ టేబుల్లో ఇండెక్సెస్ చూడండి, ఇక్కడ ఐఎక్స్ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ నంబర్ అండ్ మనకు వచ్చేసి ఇక్కడ నాన్ ఇన్క్యూ అండ్ నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ అనేది క్రియేట్ అయింది దీని మీద, రైట్? ఐఎక్స్ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ నంబర్ నాన్ ఇన్క్యూ అండ్ నాన్ క్లస్టర్డ్. సో క్లస్టర్డ్ అనేది ఇక్కడ ప్రైమరీ కీ ఎప్పుడైతే జనరేట్ అవుతుందో ప్రైమరీ కీ జనరేట్ అయినప్పుడు క్లస్టర్డ్ ఇండెక్స్ అనేది దాని మీద క్రియేట్ అవుతుంది, అది ఓకే. బట్ ఎప్పుడైతే మనం ఇండెక్స్ అట్రిబ్యూట్ యూజ్ చేసి ఎప్పుడైతే ఇండెక్స్ క్రియేట్ చేయాలనుకుంటామో ఆ ఇండెక్సర్ మీద మనకి నాన్ ఇన్క్యూ అండ్ నాన్ క్లస్టర్డ్ అని చెప్పి జనరేట్ అయింది. సి ఇక్కడ, రైట్? సో ఇన్ కేస్ ఇక్కడ ఈ నేమ్ ని మనం చేంజ్ చేయాలి అనుకున్నాం. నార్మల్ గా ఐఎక్స్ క్లాస్ నేమ్
అలానే నేమ్ లైక్ ఏదైతే ప్రాపర్టీ మీద మనం ఇండెక్స్ అనేది క్రియేట్ అవ్వాలని అంటున్నామో ఆ నేమ్ ఇస్తున్నామో అది కనుక మనం చేంజ్ చేయొచ్చు. ఎలా అంటే మనం ఇక్కడ నేమ్ అని చెప్పుకొని రైట్. సో ఇండెక్స్ డిఫైన్ చేసే దగ్గర నేమ్ అని చెప్పేసి మనం ఒక నేమ్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు. నేమ్ ఇండెక్స్ రిజిస్ట్రేషన్ నంబర్, రైట్. చేసాం అండ్ ఒకసారి ఇక్కడ వచ్చేసి మనం నేమ్ కూడా చేంజ్ చేస్తున్నాం అండ్ అలానే అట్ ది సేమ్ టైం ఒకసారి చూడండి ఇక్కడ నార్మల్గా మనకి స్టార్ట్ చూద్దాం తర్వాత మళ్ళీ కన్ఫ్యూజన్ లేకుండా. సో మల్టీ కాలమ్స్ మీద మనం ఇండెక్సింగ్ కూడా చేయొచ్చు. సో చూద్దాం మళ్ళీ కంటిన్యూస్. సి ఇండెక్స్ రిజిస్ట్రేషన్ నంబర్. సో మనం ఏదైతే నేమ్ అయితే చేంజ్ చేసాం అదే, బట్ ఇక్కడ నాన్ ఇన్క్యూ అండ్ నాన్ క్లస్టర్డ్ అని వచ్చింది. క్లియర్, రైట్. సో క్రియేటింగ్ ఇండెక్స్ అండ్ మల్టిపుల్ కాలమ్స్ యూజింగ్ ఎన్టీ ఫ్రేమ్వర్క్. ఇట్ ఈస్ ఆల్సో పాసిబుల్ టు క్రియేట్ an ఇండెక్స్ అండ్ మల్టిపుల్ కాలమ్స్ మీద కూడా మనం ఇండెక్సింగ్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో ఫర్ దిస్ వీ నీడ్ టు స్పెసిఫై ప్రాపర్టీ నేమ్స్ సపరేటెడ్ బై కామా. సో కామా సపరేటెడ్ గా మనం నేమ్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం, రైట్. అండ్ ఇక్కడ ఒకసారి చూద్దాం. అగైన్ నేమ్ రోల్ నంబర్. సో రోల్ నంబర్ ఇది కూడా మనం ఇస్తున్నాం అండ్ అలాగే ఇండెక్స్ నేమ్ కూడా చేంజ్ చేద్దాం, రైట్. సో స్టూడెంట్ టేబుల్లో రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ రోల్ నెంబర్ రెండింటి మీద కూడా మనకి ఇక్కడ ఇండెక్స్ అనేది క్రియేట్ అయింది. అండ్ నౌ ది సేమ్ వే ఇన్ కేస్ మనకి ఇక్కడ వచ్చేసి ఇన్క్యూ అండ్ నాన్ క్లస్టర్డ్ అని ఉంది. ఇన్క్యూ అండ్ నాన్ క్లస్టర్డ్ లైక్ ఇంతకు ముందు మనం ప్రీవియస్ దానిలో కాదు, ప్రీవియస్ దానిలో మనకు వచ్చేసి ఇక్కడ నాన్ ఇన్క్యూ అండ్ నాన్ క్లస్టర్డ్ అని ఉంది, రైట్. సో ఇది మనం చేంజెస్ అనేది చేయొచ్చు. దట్ మీన్స్ ఏంటంటే how to create clustered and unique indexes using Entity Framework. See, by default, Entity Framework core creates a non-clustered and non-unique indexes. Non-clustered and non-unique. So to create a unique index, you must use the following is unique property and set that property to true. So is unique means it's a Boolean one. So set this property to true to define a unique index. Right. So ఇక్కడ వచ్చేసి name is in a queue equals to true.
రైట్. అండ్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు మాన్యువల్లీ క్రియేట్ ది క్లస్టర్డ్ ఇండెక్స్. దట్ మీన్స్ మనం ఇక్కడ ఈ నాన్ క్లస్టర్డ్ ఇండెక్స్ అనే దాన్ని మనం చేంజ్ అనేది చేయలేం యూజింగ్ ది ఇండెక్స్ attribute. ఇది ఇండెక్స్ attribute యూజ్ చేసి. సో a table can have maximum one clustered index which will be created on the primary key column by default. సో ప్రైమరీ కీ క్రియేట్ అయినప్పుడే మనకి ఆటోమేటిక్గా ఈ క్లస్టర్డ్ ఇండెక్స్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ మల్టిపుల్ మనం క్రియేట్ చేయాలి అంటే మాన్యువల్గా లైక్ ఈ ఇండెక్స్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేసి అయితే మనం క్రియేట్ చేయలేము. అండ్ వీ కెనాట్ చేంజ్ దిస్ డిఫాల్ట్ బిహేవియర్. ఈ డిఫాల్ట్ బిహేవియర్ని కూడా మనం చేంజ్ అనేది చేయలేము. అందుకని ఇక్కడ స్టూడెంట్ ఐడి దగ్గర స్టూడెంట్ ఐడిలో మనకి ఇది ప్రైమరీ కీ, ఇది క్లస్టర్డ్ ఇండెక్స్ దాని మీద క్రియేట్ అయింది. సో ప్రైమరీ కీ, రైట్. అండ్ అందుకే ఇక్కడ చూడండి ఇన్క్యూ అని ఉంది. ఈస్ ఇన్క్యూ చూస్ చేసాం కాబట్టి ఇక్కడ మనకి ఇన్క్యూ అని వచ్చింది, రైట్. అండ్ కెన్ వి క్రియేట్ మల్టిపుల్ ఇండెక్సెస్ ఆన్ ఏ టేబుల్? మల్టిపుల్ ఇండెక్సెస్ అంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్ నెంబర్, రోల్ నెంబర్ మీద కలిపి ఇచ్చాం. అలానే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మీద కూడా కలిపి మల్టిపుల్ ఇండెక్స్ అనేది డిఫైన్ చేయాలి అనుకోండి. సో అలాంటి కేసులు ఏంటంటే సపరేట్గా క్రియేట్ చేస్తాం. ఇండెక్స్ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్, నేమ్ వచ్చేసి ఇలా రావాలి. అలానే రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ రోల్ నెంబర్ మీద సో separate. So yes, it is possible to create multiple indexes on a table using Entity Framework Core. To achieve this, we must decorate the entity with multiple index attribute. సో మల్టిపుల్ ఇండెక్స్ attributes తో మనం డెకరేట్ చేయాలి. క్లియర్? సో దిస్ ఇస్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఇండెక్స్. సో ఇండెక్స్ attribute, రైట్. కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ న్యూ కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం.